హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో తమలపాకులు హార్వెస్ట్ చేసి ఆంజనేయ స్వామికి మాల ఎలా గుచ్చాననేది చూపిస్తాను. ముందుగా అయితే తమలపాకు మా ఇంట్లో ఎలా ఉందో చూసేయండి. చాలా బుషిగా చాలా మంచిగా గ్రో అయింది తమలపాకు అనేది. ఈ తమలపాకు మొక్క పెట్టి కూడా 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. 2 ఇయర్స్కి చాలా మంచిగా స్ప్రెడ్ అయింది. నేను ఎప్పుడు ఆంజనేయ స్వామికి గుడికి వెళ్ళినా తప్పకుండా ఈ తమలపాకులు అనేది హార్వెస్ట్ చేసి మాల అనేది తయారు చేసి తీసుకొని వెళ్తాను. సో ఈసారి 300+ ఆకులు అనేది హార్వెస్ట్ చేశాను. వర్షం పడడం వల్ల ఈ ఆకులు అనేది కూడా చాలా మంచిగా గ్రో అయినాయి. అండ్ సైజ్ కూడా మామూలుగా గ్రో అయ్యేదానికంటే డబల్ సైజులో వచ్చినాయి. అండ్ చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి. ఇలా మంచిగా గ్రో అయిన ఆకుల్ని ఎప్పుడెప్పుడు మనం హార్వెస్ట్ చేస్తే మొక్క అనేది చాలా మంచిగా స్ప్రెడ్ అవుతుంది. సో ఇన్ని ఆకులు మనం ఏం చేస్తాం చెప్పండి. సో అందుకని నాకు కుదిరినప్పుడల్లా ఇలా ఆంజనేయ స్వామికి ఇలా మాల అనేది తయారు చేస్తాను. ఈసారి అయితే ఆంజనేయ స్వామికే కాకుండా సీతారాములకి అండ్ వినాయక స్వామికి కూడా మాల అనేది తయారు చేశాను. టోటల్ అయితే 300+ హార్వెస్ట్ చేశాను. సో ఎక్కువ హార్వెస్ట్ చేస్తున్నా కాబట్టి నేను వీడియో అనేది తీసాను. నాకైతే ఈ తమలపాకు గ్రో చేయడంలో 2 ఇయర్స్+ ఎక్స్పీరియన్స్ ఉంది. సో స్టార్టింగ్లో నేను కూడా పెట్టినప్పుడు మొక్క అనేది చనిపోయేది. సో వాటరింగ్ ఎలా చేయాలనేది తెలీదు. బట్ మనకి ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ మనం దీని గురించి డెప్త్గా తెలుసుకుంటాము. ఇప్పుడైతే నేను తమలపాకు గ్రో చేయడంలో ఎక్స్పర్ట్ అనే చెప్పాలి. అండ్ మా ఇంట్లో అయితే ఒక 3 to 4 ప్లేసెస్లో పెట్టాను ఈ తమలపాకు అనేది. కమింగ్ వీడియోలో షేర్ చేస్తాను ఈ తమలపాకు అనేది ఎలా గ్రో చేయాలి అండ్ మనం ఈ మొక్క పెట్టినాక వాటరింగ్ ఎప్పుడు చేయాలి అండ్ ఈ మొక్క ఏ టెంపరేచర్లో అయితే మంచిగా గ్రో అవుతుంది అండ్ మా ఇంట్లో ఎక్కడెక్కడ ఈ మొక్క అనేది ఉందో చూపిస్తాను. ఈ తమలపాకు డీటెయిల్ వీడియో షేర్ చేస్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను వీడియో అప్లోడ్ చేస్తే మీ వరకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా తమలపాకులన్నీ హార్వెస్ట్ చేసి నేనేం చేస్తానంటే మంచిగా వాష్ చేసేసి మంచిగా వాటర్ని వెళ్ళిపోయే వరకు పక్కన పెట్టేస్తాను. వాటర్ని వెళ్ళిపోయాక ఇలా మాల అనేది గుచ్చాను. అండ్ ఎప్పుడైనా కూడా మనం తమలపాకులతో ఇలా మాల అనేది తయారు చేసినప్పుడు పక్క సింధూరం అనేది పెట్టాలి. సింధూరం లేకున్నా ఇలా గంధం పెట్టి గంధం మీద కుంకుమ పెట్టినా సరిపోతుంది. నేను ఫస్ట్లో అయితే నార్మల్ ప్లెయిన్గా గుచ్చి తీసుకొని వెళ్ళేదాన్ని. బట్ అక్కడున్న పూజారి ఎప్పుడైనా కూడా తమలపాకులకి సింధూరం పెడితేనే ఆకు అనేది చాలా పవర్ఫుల్గా తయారవుతుందంట. అప్పటి నుంచి నేను తమలపాకు ఎప్పుడు దండ గుచ్చినా కూడా ఇలా సింధూరం ఆర్ గంధం పెట్టి ఇలా కుంకుమ పెట్టే తీసుకొని వెళ్తాను. ఇదైతే నా ఓన్ ఇన్ఫర్మేషన్ కాదు, నాకు చెప్పారు కాబట్టి మీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. ఇలా తమలపాకులన్నీ హార్వెస్ట్ చేశాక మంచిగా వాష్ చేసేసి ఇలా దండ గుచ్చేసి ఫైనల్గా ఇలా గంధం అని కుంకుమ పెట్టేశాను. ఇలా మొత్తం హార్వెస్ట్ చేసిన తమలపాకులన్నీ ఇలానే గుచ్చాను. టోటల్గా అయితే 3 దండలు అనేది గుచ్చాను. అండ్ గార్డెన్లో హార్వెస్ట్ చేసిన కొన్ని అరటి పండ్లు కూడా తీసుకొని వెళ్ళాను. సో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్లో గార్డెన్ రిలేటెడ్ అండ్ కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. ఛానల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.